హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను మీతో నా యొక్క యూట్యూబ్ జర్నీ గురించి షేర్ చేసుకోబోతున్నాను. నేను నా జర్నీని 8 డేస్ బ్యాక్ స్టార్ట్ చేశానండి. సో నా యొక్క ఛానల్లో సర్చ్ లోకల్లో 9 వీడియోస్ నేను ఇప్పటివరకు అప్లోడ్ చేశాను. నేను అప్లోడ్ చేసినటువంటి 9 వీడియోస్లో ఒక వీడియోకి అయితే మోర్ దాన్ 23,000 వ్యూస్ అయితే రావడం జరిగింది. ఆ ఒక్క వీడియో ద్వారానే నాకు మోర్ దాన్ 300 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ మోర్ దాన్ 1,000 హార్స్ వాచ్ టైం వచ్చింది. అండ్ ఆ యొక్క వీడియోకి నేను చెప్పినట్లుగా 24,000 ఆల్మోస్ట్ 23,000 నుంచి 24,000 వ్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియో కోసం నేను ఏం చేశాను, ఓకే, సో దీనిలో ఎలాంటి రూల్స్ నేను ఫాలో అయ్యాను, ఏ విధంగా నేను అప్లోడ్ చేశాను, నా జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇది కేవలం యూట్యూబ్లో ఉన్నటువంటి అప్కమింగ్ నాలాంటి కొత్తగా యూట్యూబ్లోకి వచ్చినటువంటి క్రియేటర్స్ కోసం, అలాగే ఎవరైతే వాళ్ళ యొక్క యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి క్రియేటర్స్ కోసం మాత్రమేనండి. దయచేసి దీన్ని ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నటువంటి ఎవరైనా ఈ వీడియో చూస్తే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో కాదు. దయచేసి దీన్ని మీరు తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే వీనికి ఉన్నటువంటి సబ్స్క్రైబర్సే చాలా తక్కువ, వీనికి వచ్చినటువంటి వీడియో వ్యూసే తక్కువ. వీడేంట్రా ఏదో అంటే సక్సెస్ స్టోరీ లాగా దీన్ని చెప్తున్నాడు అని చెప్పేసి మాత్రం అనుకోవద్దండి. ఇది కేవలం నేను మీకోసం కాదు, ఎవరైతే అప్కమింగ్ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, రీసెంట్గా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరైతే సక్సెస్ అవుదామని చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే. ఇది ఆల్రెడీ సక్సెస్ అయిన యూట్యూబర్స్ కోసం మాత్రం కాదు. సో దయచేసి దీన్ని మీరు గమనించాలి. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో నేను మామూలుగా చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే యూట్యూబ్ యొక్క జర్నీ అనేది. నేను ప్రీవియస్గా ఇంతకుముందు ఒక 1.5 year బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. అది కుకింగ్కు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. సో దానిలో ఏంటంటే నేను ఒక 13 to 15 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది 1.5 month టైం స్పాన్లో. కానీ ఆ వీడియోస్కి అంత రీచ్ రాలేదు, నేను అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఆ ఛానల్కి రాలేదండి. సో దానివల్ల ఏంటంటే నేను అప్పటికి చాలా దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అండ్ దానికోసం ఇన్వెస్ట్మెంట్తో పాటుగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ బేసిక్గా ఏంటంటే నేను నా ఓన్గా నాకు కుకింగ్ రాదు, సో నేను మా వైఫ్ యొక్క హెల్ప్ తీసుకొని, తర్వాత మాకు తెలిసినటువంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేయడం జరిగింది. సో నేను బేసిక్గా ఏంటంటే సాటర్డే సండేస్ ఫుల్గా ఈ వీడియోస్ కోసమే నేను టైం స్పెండ్ చేసేవాడిని. సో నాకు ఉన్నటువంటి ఆ 2 days సాటర్డే సండేస్ మొత్తం కూడా ఏంటంటే ఈ వీడియోస్ కోసమే అయిపోయి ఉండేది. నేను పర్సనల్గా ఇక ఎలాంటి టైం స్పెండ్ చేసేవాడిని కూడా కాదు. కానీ నాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మోర్ దెన్ 1.5 month తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా నేను వాళ్ళని అడగడం కుకింగ్ చేద్దాం ఈరోజని, వాళ్ళు దాన్ని ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడము, మా వైఫ్ కూడా చాలాసార్లు ఏంటంటే ఇబ్బంది పడడము, నేను చేయలేను ఇప్పుడు అని చెప్పేసి. తర్వాత దాన్ని ఆ వీడియోస్ కోసం కూడా ఏంటంటే మనం వెజిటేబుల్స్ తీసుకొని రావాలి, లేకపోతే నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ తీసుకొని రావాలి, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని రావాలి, టైం స్పెండ్ చేయాలి, కుకింగ్ అయ్యే వరకు ఉండాలి. ఇవంతా కూడా ఏంటంటే చాలా లాంగ్ ప్రాసెస్ అండి. సో దీనివల్ల ఏమైపోయింది అంటే నేను గివ్ అప్ ఇచ్చేసాను, నేను నా వల్ల కాదు, సో మేబీ ఇది నా కోసం కాదు యూట్యూబ్ అనేటటువంటి థాట్ నా మైండ్లోకి వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే నేను ఆ ఛానల్ని వదిలిపెట్టేశాను. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా నా మైండ్లో స్ట్రైక్ అయింది ఏంటి అంటే మేబీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము, ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము యూట్యూబ్లో, మళ్ళీ ఒకసారి కొత్తగా ఛానల్ ఏదైనా క్రియేట్ చేసి జనరిక్గా అని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను ఈ సర్చ్ లోకల్ అనేటటువంటి ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసింది నేను ఆల్మోస్ట్ 8 days అయింది ఈ రోజుకి, ఈ వీడియో షూట్ చేస్తున్నటువంటి టైంకి. సో స్టార్ట్ చేసిన తర్వాత నా మైండ్లో ఏంటంటే ఈ కేటగిరీ ఆ కేటగిరీ అని చెప్పేసి ఏం లేదు, స్పెసిఫిక్ కేటగిరీ అని నేను మైండ్లో ఫిక్స్ అవ్వలేదు. సో జనరిక్ ఏదన్నా కాన్సెప్ట్ తీసుకొని ఎవరైతే యూట్యూబ్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ కంటెంట్ ఏదైనా ఇద్దాము, సో దానివల్ల ఏంటంటే మనం గ్రో అవుతామేమో అనేటటువంటి ఛాన్స్, ఆ ఒపీనియన్తోనే నేను సెకండ్ ఛాన్స్ తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత నేను నా వీడియోస్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 9 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ 9 వీడియోస్లో ఒక వీడియోకి మాత్రం నేను 6th టైం అప్లోడ్ చేసినటువంటి వీడియో, అంటే లైక్ ఫస్ట్ డే సెకండ్ డే ఆల్మోస్ట్ 5 వీడియోస్ తర్వాత అప్లోడ్ చేసినటువంటి 6th వీడియోకి
ఆల్మోస్ట్ ఒక 23,000 నుంచి 24,000 వరకు వ్యూస్ అయితే రావడం జరిగింది. ఆ ఒక్క వీడియోతోనే నాకు 300 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ మోర్ దాన్ 1,100 హార్స్ వాచ్ టైం అనేది రావడం జరిగింది. సో ఈ వీడియోకి నేను ఏం చేశాననేది ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్తున్నాను. సో దీనికోసం నేను సపరేట్గా లేకపోతే ఈ వీడియోకి నేను ప్రీవియస్ వీడియోకి చేసినటువంటి పెద్ద చేంజెస్ ఏం లేవండి. కాకపోతే కొన్ని అంశాలు, కొన్ని ఫ్యాక్టర్స్ నేనేం అబ్జర్వ్ చేశాను అంటే, ఏ వీడియో అయితే వైరల్ అయిందో దానిలో మెయిన్గా నేను చాలా చోట్ల నుంచి గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోలో నేను పెట్టడం జరిగింది. సో యూట్యూబర్ క్రియేటర్స్, మనం ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో, కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా టైం తీసుకొని, చాలా హార్డ్ వర్క్ చేసి, చాలా టైం స్పెండ్ చేసి పాజిటివ్ హోప్తోని మనం వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈ వీడియో మేబీ సక్సెస్ అవుతుందేమో, ఈ వీడియో ద్వారా నాకు మంచి ఆపర్చునిటీ, గ్రో అయ్యడానికి ఆపర్చునిటీ వస్తుందేమో, లేకపోతే ఈ వీడియో వైరల్ అవుతుందేమో, నాకు సబ్స్క్రైబర్స్ వస్తారేమో, వాచ్ టైం వస్తుందేమో ఈ వీడియో అని ప్రతి ఒక్క వీడియోని కూడా మనం అప్లోడ్ చేసే ముందర ఎంతో పాజిటివ్ థాట్తోని, పాజిటివ్ ఆలోచించి మనం ప్రతి ఒక్క వీడియోని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మనం అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియోకి కూడా మనం అనుకున్నటువంటి రీచ్ కానీ, మనం అనుకున్నటువంటి వాచ్ అవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ రాకపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సో దానివల్ల మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాము. కానీ డిసప్పాయింట్ అవ్వద్దండి. సో మెయిన్గా యూట్యూబ్లో మనకు కావాల్సింది ఏంటి అంటే ఓపిక, పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం సక్సెస్ అయినటువంటి ఛానల్స్ ఏదైనా చూడండి, నేను చాలా వరకు చూశాను. దానిలో కూడా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే దానికి థౌజండ్స్లో, ల్యాక్స్లో వ్యూస్ రావచ్చు, వాచ్ అవర్స్ రావచ్చు. బట్ వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫేజ్ అనేది కామన్, స్ట్రగ్లింగ్ ఫేజ్ అనేది ప్రతి ఒక్కరికి కామన్. ఎవరో దీనిలో రాకెట్ సైన్స్, లేకపోతే ఎవరో వచ్చి దీనిలో రాగానే ఒక కొత్త ఛానల్ పెట్టగానే వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేయగానే కొత్తగా దానికి మిలియన్స్లో, తర్వాత ల్యాక్స్లో వ్యూస్ రావండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫేజ్ అనేది దాటి రావాల్సిందే. ఆ ఫేజ్లో మనము ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, ఎంత ఓపికగా ఉన్నాము, ఓకే, ఎలాంటి క్వాలిటీ కంటెంట్ అనేది మనము మన వ్యూవర్స్కి ఇద్దామని అనుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి మీరు యొక్క పేషెన్స్ని అయితే మీరు కోల్పోవద్దండి. అండ్ మెయిన్గా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే, దీనిలో మనము వ్యూవర్కి, యూట్యూబ్లో మన వీడియోస్ చూసే వ్యూవర్స్కి ఎంత యూస్ఫుల్ కంటెంట్ ఇస్తామో, వాల్యూ అడిషన్ అనేది ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే ఆ వీడియోకి అంత రీచ్ అనేది ఉంటుంది. రీచ్ ఎక్కువైందంటే ఆబ్వియస్లీ మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సింది ఏంటి అంటే మనకు వ్యూస్. సో ఒకటి ఏంటంటే, మీరు అప్లోడ్ చేసే వీడియోస్కి థంబ్నెయిల్ అనేది కొంచెం క్రియేటివ్గా, ఎంగేజింగ్గా పెట్టుకోండి. సో ఫస్ట్ ఎంగేజింగ్ థంబ్నెయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం చేసేటటువంటి వీడియోస్లో థంబ్నెయిల్ ఫస్ట్, ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అలాగే ఒక యూజర్కి తన యొక్క డెస్క్టాప్లో కానివ్వండి, మొబైల్లో కానివ్వండి, హోమ్ పేజ్లో చాలా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, ఓకే, వాళ్ళ యొక్క బ్రౌజింగ్ హిస్టరీని బట్టి యూట్యూబ్ అనేది చాలా వీడియోస్ రికమెండ్ చేస్తుంది. బట్ అందులో వాళ్ళు ఏ వీడియో మీద క్లిక్ చేయాలి, ఏ వీడియోతో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి అనుకునేది మాత్రం మనం ఇచ్చేటటువంటి థంబ్నెయిల్ బేస్ చేసుకునే ఉంటుంది. సో దయచేసి మీరు యొక్క థంబ్నెయిల్ని మీరు ఎంగేజింగ్గా, క్రియేటివ్గా ఉండేటట్టు చూసుకోండి. సో దాని తర్వాత వాళ్ళు వీడియో ఓపెన్ చేసిన తర్వాత దానిలోకి వెళ్తే ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే మనం పెట్టినటువంటి థంబ్నెయిల్ చదివిన తర్వాత, వాళ్ళు వీడియో ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ వీడియోలో ఏ పాయింట్స్ కవర్ చేస్తున్నాం అనేది వాళ్ళు కొంచెం ముందుగానే మనం ఇంట్రడక్షన్ ఇస్తే బెస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ ఇచ్చాను. దాని తర్వాత నేను నా వీడియో ఓపెన్ చేసిన తర్వాత కూడా నేను నా జర్నీని ఇలా స్టార్ట్ చేశాను అనేటటువంటి ఇంట్రడక్షన్ ఇస్తే బెస్ట్ వాళ్ళకి. ఓకే, వాళ్ళు చూసినటువంటి థంబ్నెయిల్కి వీడియోలో మనం ఇచ్చేటటువంటి కంటెంట్కి కొంచెం రిలవెన్సీ ఉందని చెప్పేసి వాళ్ళు మన వీడియోని కొంచెం చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే, వాల్యూ అడిషన్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే వాల్యూ అడిషన్ అనేది ఏంటంటే, యూజర్ కొంచెం టైం స్పెండ్ చేసుకుని మన వీడియో మీద క్లిక్ చేసి మన వీడియోని చూసేటటువంటి యూజర్కి మనం వాల్యూ అడిషన్ అనేది ఇవ్వకపోతే, ఇప్పుడు మేబీ ఈ వీడియోని 1-2 మినిట్స్ చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా ఏంటంటే తిరిగి మన ఛానల్ రావడానికి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. సో దయచేసి మన వీడియోస్లో వాల్యూ అడిషన్ అనేటటువంటి ఫ్యాక్టర్ కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, దీనిలో క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అంటే ఏంటంటే, మనం ఒక మంత్లో, ఒక రోజులో మోర్ దాన్ 6 వీడియోస్, 7 వీడియోస్, 10 వీడియోస్ కన్నా ఒక మంచి క్వాలిటీగా ఉన్నటువంటి వీడియో ఒకటి అప్లోడ్ చేసినా చాలండి. ఓకేనా? మీరు మంచి కంటెంట్, మంచి టైం తీసుకొని బాగా రీసెర్చ్ చేసి, ఓకే, దాని గురించి బాగా
అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకొని ఒక మంచి వీడియో అప్లోడ్ చేసినా యూజర్కి ఏంటంటే అది యూస్ఫుల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ యూజర్కి యూస్ఫుల్ అయిన వీడియో అంటే వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తారు, కామెంట్ అయినా చేయగలుగుతారు, లేకపోతే మీ యొక్క వెబ్సైట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయినా కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అందుకని క్వాలిటీ అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, క్వాంటిటీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఎందుకంటే దీనివల్ల మనకు చాలాసార్లు ఏంటంటే మనం హరిలో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి, 4 రోజులు అయిపోయింది కదా, ఈరోజు 3 అప్లోడ్ చేయాలి, 4 అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనము ఈ ఇచ్చేటటువంటి వీడియోస్లో క్వాలిటీ అనేది లేకుండా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మనకు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మనం డెఫినెట్గా ఫాలో అయితే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క అప్కమింగ్ యూట్యూబర్ కూడా ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. సో ఇప్పుడు నేను చూపించేటటువంటి వీడియో ఏదైతే ఉందో నా యొక్క ఛానల్కి వెళ్ళి మీకు నా ఛానల్లో నేను చేసినటువంటి వీడియో చూపిస్తాను. దానిలో నేను నా ప్రీవియస్ వీడియోలో నేను ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో సేమ్ సెట్టింగ్స్ ఫాలో అయ్యాను. ఏవైతే థంబ్నెయిల్స్ కానివ్వండి, ఏదైతే డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, హెడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో నా ప్రీవియస్ వీడియోస్కి ఎలాగైతే ఇచ్చానో ఈ వైరల్ అటువంటి వీడియోస్ కూడా నేను అదే విధంగా ఇచ్చాను. వైరల్ అంటే దీనికి ఏం లక్షల్లో వ్యూస్ రాలేదండి, ఓన్లీ 23,000 వచ్చినాయి చెప్పాను కదా. బట్ ఈ యొక్క 23,000 24,000 వ్యూస్ రావడం కూడా నాకు తెలిసి నాకు సంబంధించినంత వరకు చాలా హ్యాపీ విషయం. ఎందుకంటే నేను చేసినటువంటి 6th వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత సబ్స్క్రైబర్స్ వస్తారు నాకు, దీనివల్ల ఎన్ని వాచ్ అవర్స్ వస్తాయని చెప్పేసి నేనైతే అనుకోలేదండి. మోర్ దాన్ 300 సబ్స్క్రైబర్స్, మోర్ దాన్ 1,100 వాచ్ అవర్స్, ఓకే, 24,000 వ్యూస్ అనేది నేను అప్లోడ్ చేసిన 6th వీడియోకి రావడం అనేది నాకు చాలా గ్రేట్ అనిపించింది. మేబీ నా దగ్గర ఏదన్నా సమాచారం ఉందేమో, నా దగ్గర ఏదన్నా కొంచెం మంచి కంటెంట్ అనేది ఉంది, నేను మంచి కంటెంట్ ఇస్తున్నానని చెప్పేసి అయితే నాకు పాజిటివ్గా అనిపిస్తుంది. సో దీని ద్వారానే ఏంటంటే ఇంకా మోటివేట్ అయ్యి నేను ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేయడానికి కూడా ఇది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఆ విషయం అనేది నా స్క్రీన్లో చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇది నా ఛానల్ అండి, సర్చ్ లోకల్. నేను దీన్ని చెప్పాను కదా 8 days బ్యాక్ స్టార్ట్ చేశాను. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి, దీనికి 1.4 వ్యూస్ వచ్చాయి. ఇది నా సెకండ్ వీడియో, 2.9K వ్యూస్ వచ్చాయి. ఇది 3K వ్యూస్, అండ్ ఇది 249 వ్యూస్, 3.9 వ్యూస్, 3.9K వ్యూస్. ఇది నేను మాట్లాడినటువంటి వీడియో అండి. ఈ వీడియోకే నాకు ఆల్మోస్ట్ 23,000 వ్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇది నేను అప్లోడ్ చేసినటువంటి 1st, 2nd, 3rd, 4th, 5th, 6th వీడియో అండి, ఓకేనా. సో టోటల్గా నా ఛానల్లో 9 వీడియోస్ ఉన్నాయి. నేను అప్లోడ్ చేసినటువంటి 6th వీడియోకి నాకు ఇంత రీచ్ అయితే ఇన్ని వ్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో చూడండి, నేను మీకు కొంచెం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇది ఈ వీడియో యొక్క కంప్లీట్ అనలిటిక్స్. సో దీని నుంచి నాకు 24K వ్యూస్ రావడం, అలాగే 1,100 వాచ్ అవర్స్ రావడం, మోర్ దాన్ 300 సబ్స్క్రైబర్స్, 304 ఎగ్జాక్ట్లీ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో ఇది ఎలా సాధ్యమైంది అంటే ఒకటే చెప్తున్నాను నేను, మనము వాల్యూ అడిషన్ అనేది యూజర్స్కి, వ్యూవర్స్కి ఇస్తే డెఫినెట్గా వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేస్తారండి. అది గ్రో అవడానికి డెఫినెట్గా కావాల్సింది ఏదో మనం ఆల్గరిథంని అర్థం చేసుకోవడము, లేకపోతే మనం ఏదో మ్యాజిక్స్ చేయడము, లేకపోతే దీనిలో మనం ఏదో టిప్స్ తెలుసుకొని మనం చేస్తే గ్రో అనేది అంత పాజిటివ్గా అయితే అంత ఫాస్ట్గా అయితే ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మన వీడియోస్ యూజర్కి యూస్ఫుల్గా ఉంటాయో, వాళ్ళకు వాల్యూ అడిషన్ అనేది ఇస్తాయో, అప్పుడే డెఫినెట్గా మనం చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియోకి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఉన్నంత వరకు మనం డెఫినెట్గా ముందుకు వెళ్తూనే మన ఛానల్ అనేది గ్రో అవుతూనే ఉంటాయి. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. మనం వేసినటువంటి కొన్ని వీడియోస్కి పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చు, కొన్ని వీడియోస్కి తక్కువ రెస్పాన్స్ రావచ్చు, తక్కువ రీచ్ రావచ్చు. సో దానివల్ల మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దీనివల్ల మనము డిమోటివేట్ అయిపోతాము. ఇది మనకు రాదు అనేటటువంటి ఒక నెగిటివ్ థాట్తోని మనము యూట్యూబ్లో మన యొక్క జర్నీని ఆపేస్తాం. అలా చేయకండి, మీరు పాజిటివ్గా ముందుకెళ్ళండి. ఎంతో పాజిటివ్ హోప్తో మీరు స్టార్ట్ చేశారు మీ ఛానల్ని. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే, అనుకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్లో ఏంటంటే అవకాశం అయితే ఉందండి. దీనిలో ఎవరైతే హార్డ్ వర్క్ చేసి పాజిటివ్గా మైండ్ సెట్తోని ఉండి కొంచెం ఓపికతో ఉండి మంచి హార్డ్ వర్క్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి చాలా 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 స్కోప్ ఉంది. అండ్ హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనిలో సక్సెస్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొంచెం ఓపికతో మీరు వెయిట్ చేయండి, సో డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చూసి ఎవరైనా బెనిఫిట్ అవుతారు అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.